మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బైపాస్ పట్టణం నర్సంపేట బైపాస్ సుధాకర్ పెట్రోల్ పంప్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో కారును బైక్ మీద వస్తున్న ఇద్దరు ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో తెలుస్తుంది. కారులో ఉన్న కారు ఓనర్ మాత్రం గూడూరు ఎంఆర్ఓ గారని శ్వేత గారని తెలుస్తుంది. పక్కన కూర్చున్న డ్రైవింగ్ చేస్తున్నారని తెలిసింది. అక్కడ మనకు చిత్రంలో కనిపిస్తున్న డివైడర్ నుండి వాళ్ళు పెట్రోల్ కొట్టుకుందాం అనేసి వాళ్ళు ఇటు వస్తుంటే ఓవర్ స్పీడ్తో 70-80 ఓవర్ స్పీడ్తో వచ్చి వాళ్ళు బాగా యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓ గారి కారుకు ఉన్న ఎయిర్ బ్యాలెన్స్ చూసుకొని మనకు అర్థమవుతుంది. ఎయిర్ బ్యాలెన్స్ కూడా మనకు అది ఓపెన్ అయ్యి అంటే దాని స్పీడ్ ఎంత తీవ్రతుందో మనకు అర్థమవుతుంది. ఇండియన్ బైపాస్ నర్సంపేట బైపాస్ కార్ వస్తుంది. రోడ్ డివైడ్ చేసుకొని వచ్చింది వాళ్ళకి టూ వీలర్ మీద వచ్చేటప్పుడు అక్కడ కలిగింది. ముందు పడేది ఇక్కడ దాకా వచ్చేసరికి ఇక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి పనులనే వెహికల్ పక్క పెట్టినాం. యాక్సిడెంట్ జరిగింది, వెళ్ళిపోయారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వెహికల్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ గూడూరు ఎంఆర్ఓ ఆమె శ్వేత గారు అని ఎస్సీ శ్వేత గారు గూడూరు ఎంఆర్ఓ గారు. సరే ఓకే, వాళ్ళు ఏ స్పీడ్ ఉండొచ్చు అంటే వాహనదారులకు సూచనలు ఇచ్చే అధికారులే ఇంత ఘోరంగా స్పీడ్ 60-70 స్పీడ్ ఇక్కడ మినిమం 40 స్పీడ్ మెయింటైన్ చేయాలి. అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, డివైడర్ ఉంటుంది, దాని అవతల పక్క ఇంకో డివైడర్ ఉంటుంది. మరి లేకపోతే ఇంకో బైపాస్ ఉంది. ఆ స్పీడ్ వచ్చి ఎయిర్ బెల్ చూపేంత స్పీడ్ పోతే మరి వాళ్ళ మిగతా జనాలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు. సాగు బతుకులో ఉన్న పేషెంట్ పెట్టి వెహికల్ ఎత్తుకోవడానికి డిపార్ట్మెంట్ వచ్చింది. ఎత్తుకుపోయే డిపార్ట్మెంట్ ఇక్కడ 4వే ఇది NH 365 హైవే ఇది. దీని మీద ఉన్న వెహికల్ రోడ్డు మీద ఉన్న వెహికల్ తీయకుండా 2 వీలర్ని తీసుకొని పక్కన పెట్టారు. ఈ వెహికల్ తీయండి అని చెప్తే దాని ఎదురు క్వశ్చన్ నాకేంటంటే నువ్వే 2000 ఇచ్చి వెహికల్ తీసుకొని స్టేషన్లో పెట్టామని చెప్పి డిపార్ట్మెంట్ అడుగుతాం. అది ఓవర్ స్పీడ్ ఉన్నారా? ఎంఆర్ఓ గారు పక్కన కార్లో కూర్చున్నారు, డ్రైవర్ పక్కన కూర్చున్నారు. అంతా కాకపోతే ముందు సీసీ కెమెరా చూసుకోవచ్చు. నేను వెహికల్ సర్వీస్ ఎమర్జెన్సీ వెహికల్లో వర్క్ చేస్తున్నాను. వచ్చేసి మాకు కాల్ చేయడం కానీ మా సిబ్బంది వాళ్ళకి కాల్ చేసి నేను కూడా అక్కడ పోయి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా మా రిలేటివ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్ అనేది ఓవర్ స్పీడ్ తోంది. మామూలు రోడ్ అది హైవే రోడ్డు, దాని మీద అంత మించి పరిమితి మించి ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళడంతో వీళ్ళు యూటర్న్ చేసుకోవడం వల్ల పోయి డైరెక్ట్ డాష్ ఇవ్వడంతో మేజర్ యాక్సిడెంట్. వాళ్ళకు లేడీస్కి కాలు ఇరగడం కానీ, బోన్ డైరెక్ట్ ఇరిగేసి బోన్ అనేది బయటకు పడిపోవడం కానీ, ఆ తర్వాత అబ్బాయికి కూడా బ్యాక్ హెడ్ అనేది ఇంజూర్ అవ్వడం కానీ, మేజర్గా బ్లడ్ క్లాట్ అవ్వడం అలాంటివి జరిగింది. ఒక 100 మీటర్స్ దగ్గరికి రాకెళ్ళింది, వెహికల్ తో సహా రాకెళ్ళింది. ఇద్దరిని ఎటు వెళ్తున్నారు వాళ్ళు నర్సంపేట వెళ్తున్నారా మరి భూపాలపేట వెళ్తున్నారా మనకైతే ఐడియా లేదు. ఆ వేలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రాంగ్ రూట్ లో ఎవరు వచ్చారంటారు? రాంగ్ రూట్ అనేది మనం ఏం చెప్పలేము కదా. ఓవర్ స్పీడ్ అనేది 100% ఉంది. ఓవర్ స్పీడ్ ఎవరి వెహికల్ అది? ఇక మన పెద్ద గూడూరు ఎంఆర్ఓ గారు దాంట్లో ఐడి ఉంది. వెహికల్ కూడా ఆన్ గౌట్ ఎలక్షన్ డ్యూటీలో అని చెప్పి దానికి రాసి ఉంది. ఐడి కార్డు ఉంది. మేము ఫోటో తీసింది ఏంటంటే సిబ్బంది కాకుండా నా ఓన్ రిలేటివ్స్ కాబట్టి ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేసి కారు బ్రేక్ అవ్వడం, అందులో ఉన్న ఎవరిది అని డేటా తీసుకుంటే ఐడి కార్డు ఉంది. డ్రైవింగ్ చేసింది అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలియదు నాకు కూడా. అక్కడ ఎవరైతే లేరు, కార్ దగ్గర అయితే ఎవరు లేరు. ఆ తర్వాత వీళ్ళు మన లోకల్ సిబ్బంది ఎంఆర్ఓ సిబ్బంది వాళ్ళని చెప్పేసి ఆర్ఐ గారు లేడీ గారు ఎవరు వచ్చారు, ఇద్దరు. వాళ్ళు వచ్చి మేము ట్రీట్మెంట్ చేపిస్తాను వాళ్ళు చెప్తా ఉన్నారు. మాకు నాణ్యమైన వైద్యం అనేది కలిగించేందుకు వాళ్ళని అయితే కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్, దాంట్లో బోన్ విరిగి బయట పడిపోయింది. అబ్బాయికి హెడ్ ఇంజూర్ అయింది. కాలు కూడా సేమ్ యాక్చువల్ అలాగే జరిగింది అబ్బాయికి కూడా. మేము మాట్లాడడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు వైద్యం చేపిస్తాం. మేము వేరే ఏం ఆప్షన్ ఏమి తీసుకోలేదు, తీసుకెళ్తాం. ఆ తర్వాత ఏమైనా జరగాలనుకున్న తర్వాత మాట్లాడతాం. అతను వాళ్ళు ఇద్దరు బ్యాంక్ దారిలో క్రాస్ అయ్యి సుధాకర్ పంప దగ్గర వచ్చి రైట్ తీసుకొని కట్ చేసుకుని పోతాను. వెనక నుంచి గూడూరు ఎంఆర్ఓ కార్ వచ్చి డైరెక్ట్ బుద్ధి పక్కన ఉన్నాడు. దాంట్లో ఎంఆర్ఓ ఉన్నాడు. గూడూరు ఎంఆర్ఓ అక్కడ కనుక్కున్నాం కదా. ఆన్ రూట్ అనేది దాంట్లో ఆన్ బోర్డింగ్ రాసి ఉంది. దాంట్లో ఐడి కార్డు కూడా ఉంది. ఆన్ డ్యూటీ కార్ అని రాసి ఉంది. మళ్ళీ అక్కడ కనుక్కుంటే ఆయన ఎక్కడ దొరికిండు పట్టుకున్నాడు మేడము మరి ఎవరో సార్ అనుకుంటా. వాళ్ళు మాట్లాడితే ఇట్లా గూడూరు ఎంఆర్ఓ చెప్పారు. ఇది సంగతి. పక్కది రైట్ లెగ్ కుక్క ఎగి బయటపడ్డది. మళ్ళీ తలకు దెబ్బ తాకింది. ఇక్కడ అయిపోతే మళ్ళీ ఇక్కడ
అదే సేమ్ లెఫ్ట్ కూడా లెఫ్ట్ ఏరియా కింద వెనక దెబ్బలు తాకింది, చెవులకి వెళ్ళి బయట వస్తుంది. అసిస్టెంట్ వాళ్ళని పంపించి ఫస్ట్ చెప్తున్నా. ఇందాక కొన్ని క్షణాల కింద జరిగిన సంఘటన గురించి గూడూరు ఎంఆర్ఓ శ్వేత గారి గురించి, కొన్ని కలెక్టర్ ఆఫీస్ కొన్ని ప్రోగ్రాల గురించి, కొన్ని కార్యక్రమాల గురించి, కొన్ని ఎలక్షన్ సమస్యల గురించి ముగించుకొని వెళ్ళే టైంలో మైబాద్ నర్సంపేట బైపాస్ సమీపంలో ఒక బాబుకి ఒక తల్లి వెళ్తూ ఉంటే అతివేగంగా వచ్చి వాళ్ళ వాహనానికి ఢీకొట్టడం జరిగింది. ఆ ఢీకొట్టడం జరిగిన వాహనానికి ఒక తల్లి ఒక బాబు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్నారు. ఒక స్థానిక ఎంఆర్ఓ గూడూరు ఎంఆర్ఓ ఉన్నా కూడా స్పందించకుండా, ఒక డ్యామేజ్ స్పందించకుండా కూడా వెళ్ళారు. ఎందుకంటే ఎలాంటి నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక ఎంఆర్ఓ స్థానిక గూడూరు ఎంఆర్ఓ అంటే ఒక మినిస్టేట్ ఉండి కూడా స్థానికంగా వచ్చి ఒక హాస్పిటల్ జాయిన్ చేయడమో ఏదో చేయడం కాకుండా ఏది పట్టించుకోకుండా వాహనం గుద్ది వేరే వాహనంలో వెళ్ళి అంటే ఇంత నిర్లక్ష్యం ఉండడం ఏ ఎంఆర్ఓ కూడా ఇప్పటివరకు నేను చూడలేదు. ఈ స్థానికంగా ఇంత అతివేగంగా ఉన్న డ్రైవర్కైనా అతి వేగంగా ఉన్న వాహనం వచ్చి ఇంత ఉన్న టౌన్లో మైబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి ఇంత వాహనం ఒక 100-150 స్పీడ్లో వెళ్ళే ఒక ఎంఆర్ఓ ఇంత వాహనం ఇంత స్పీడ్గా వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక మినిస్టర్ ఉండి ఒక ఎంఆర్ఓ ఒక గౌరవంగా ఒక ప్రజలకి ఒక మంచి కల్పించే ఒక ఎంఆర్ఓ ఉండి కూడా ఒక ఉన్నంత హోదాలో ఉండి కూడా ఎంఆర్ఓ గారు ఇంత స్పీడ్లో వెళ్తా ఉంటే డ్రైవర్ గారికైనా ఇంత వెళ్ళొద్దబ్బా, ఇంత మెల్లగా వెళ్ళాలని చెప్పాలి. ఇప్పుడు స్థానికంగా ఒక చిన్న పిల్లగాడు, ఒక 19 సంవత్సరాల పిల్లగాడు చావు బతుకున్నారు. దానికి కారణం ఎవరు ఉంటారు? గూడూరు ఎంఆర్ఓ గారు ఉంటారా, లేకపోతే వాళ్ళు నడిపే డ్రైవర్ గారు ఉంటారా? మరి దీనికి ఎవరు స్పందిస్తారు? లేకపోతే జిల్లా కలెక్టర్ స్పందిస్తారా? దీనికి ఎవరు స్పందించాలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి స్థానికంగా ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలు, జిల్లా కలెక్టర్ అయినా ఉండొచ్చు, జాయింట్ కలెక్టర్ అయినా ఉండొచ్చు, ఆర్డీఓ అయినా, లేకపోతే ఆ ఎంఆర్ఓ గారు స్పందిస్తారు. మరి వాళ్ళ ప్రాణాలకి ఎవరు హామీ ఇస్తారో మీరే స్పందించాలని దీని మేము ప్రజల నుంచి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో ముగిస్తున్నాం.